Hi guys, do you think that your oral health is not related to your general health? It's absolutely wrong because the bacteria which is present in your mouth due to poor oral hygiene can enter into the bloodstreams. It may lead to severe complications like cardiovascular diseases, respiratory infections, dementia, and even pregnancy complications. In addition to that, certain diseases like diabetes and HIV/AIDS, it may lead to lower your body resistance such that it may cause severe teeth problems. So I suggest everyone to take care of your oral health. It is a full-time investment in your general health. మన నోటిలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైంది అంటే ఖచ్చితంగా దాని ప్రభావం మన జనరల్ హెల్త్ మీద చూపిస్తుంది. సో బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు హార్ట్లోకి వెళ్తుంది, త్రూ బ్లడ్ ద్వారా లంగ్స్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీలోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. సో కొన్నిసార్లు హార్ట్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వారిలో కంట్రోల్ లేకుండా పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చిగుళ్ళ సమస్యలను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం, క్యాన్సర్, ఆస్టియోమైలైటిస్ ఇలాంటివి ఉన్నవారు ఖచ్చితంగా కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పంటి మరియు చిగుళ్ళ సమస్యలను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. మీరు చేయవలసింది ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం, ఫ్లాస్ చేసుకోవడం. Thank you. Do follow for more interesting topics, myths and facts of dental.